హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్కి సంబంధించిన రూట్ వర్డ్స్ యొక్క పార్ట్ 2 వీడియో ఇది. సో ఎప్పట్లానే లేట్ చేయకుండా చేద్దాం. పాత వీడియోకి బాగానే రెస్పాన్స్ బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ. సో మనం లేట్ చేయకుండా ఈరోజు రూట్ వర్డ్స్ యొక్క పార్ట్ 2 వీడియో చేద్దాం. ఇందులో కూడా 30 రూట్ వర్డ్స్ ఉన్నాయి. మొత్తం ఈ 30 రూట్ వర్డ్స్ నేర్చుకుంటే మనం ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోలో 30 ప్లస్ ఇప్పుడు 30 మొత్తం 60 రూట్ వర్డ్స్ వచ్చినాయి. అంటే మనం ఆల్మోస్ట్ 60 వచ్చినాయంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ 240 క్వశ్చన్స్ మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ వస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు రేంజ్ ఇంకా మన పర్సంటేజ్ ఆఫ్ డూయింగ్ ద క్వశ్చన్ అనేది జస్ట్ ఒక 20 to 25% ఉంటుంది. అట్లీస్ట్ మనం ఒక 100 రూట్ వర్డ్స్ని కానీ చెయ్యకపోతే అవ్వదు. 100 or 150 వేసుకోండి. పెర్ఫెక్ట్గా నిద్రలేపు అడిగినా సరే మనకి రూట్ వర్డ్స్ అనేది వచ్చేయాలి. సో అదనమాట టార్గెట్ రూట్ వర్డ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎనర్వేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన అంటే ఈ అని వచ్చింది అనుకోండి, అది నెగిటివ్ ప్రిఫిక్స్. అదైతే నాకు గుర్తుంది. నర్వ్, NERVE, నర్వ్ అంటే నరాలకు సంబంధించి, అది కూడా మనకు తెలుసు. ION అంటే ప్రాసెస్, PROCES ప్రాసెస్. సో ఈ మాత్రం అయితే తెలిసింది. సో నరానికి సంబంధించింది ఏదో నరం, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో, దానికి సంబంధించి నరాలు నొప్పి పెట్టడం దానికి సంబంధించి అనుకుంటున్నాను. చూద్దాం ఏముంటుందో. EX అవుట్, ఓకే, నెగిటివ్, అవుట్, అవే ఫ్రమ్, ఓకే, సమ్టైమ్స్ హ్యాస్ నెగిటివ్ ఆర్ రిమూవింగ్ సెన్స్, ఓకే. నర్వ్ మీన్స్ నర్వ్, స్ట్రెంగ్త్, విగోర్, ఓకే, లాటిన్. నర్వస్ అంటే నర్వ్, సైన్ వ్యూ అంట, సైన్ వ్యూ. ఏషన్ అని అంటే ప్రాసెస్ ఆర్ రిజల్ట్ అని చెప్పా. ION, ATION అని అంటే ప్రాసెస్, రిజల్ట్, దాని మీనింగ్ అది, ఓకే. ఇనర్వేషన్ అంటే అవుట్, నర్వ్, స్ట్రెంగ్త్, నర్వ్, ఏషన్ ప్రాసెస్, ఓకే. నరాలు పోవడం, సీరియస్ వీకనింగ్ అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్వేషన్ అని అంటే నీరసించడం, ఓకే. ద ఇల్నెస్ కాజ్డ్ సివియర్ ఇనర్వేషన్. మనం గుర్తుంచుకోవాల్సింది ఇది మేజర్. ఈ సెంటెన్స్ గుర్తుండకపోతే మనకి మర్చిపోతాం ఇది. ద ఇల్నెస్ కాజ్డ్ సీరియస్ ఇనర్వేషన్ లీవింగ్ హిమ్ బెడ్ రిడెన్ ఫర్ వీక్స్, ఓకే. ఈ క్వశ్చన్లోనే మనకు అర్థమైపోతుంది. ఎనర్వేషన్ అని అంటే బాగా వీక్నెస్, క్షీణించిపోవడం, ఆరోగ్యం అని, ఓకే. ఎనర్వేషన్ అంటే అది. నెక్స్ట్ క్వశ్చన్. సినర్జీ, ఓకే. SYN, సిన్ అని అంటే మనకు తెలిసిందే విత్, TOGATHER, విత్ టుగెదర్. సిన్ అంటే విత్ టుగెదర్. ERGON, ఎర్గాన్ అని అంటే జనరల్గా ఫిజిక్స్లో కూడా ఉంటుంది, వర్క్, ఓకే. ఎర్గాన్ అని అంటే వర్క్. ఎనర్జీ, ERGY అన్నా సరే, ఎనర్జీ, వర్క్. ERG అని వచ్చింది కదా, వర్క్కి సంబంధించి. టుగెదర్, వర్కింగ్. సో సినర్జీ, సింక్రోనస్ అని అంటాం కదా, కలిసి ఒకే సింక్లో ఉండడం అని, కలిసి పనిచేయడం. సినర్జీ ఒక మోటివేటెడ్, దానికి సంబంధించి. సిన్ అంటే విత్ టుగెదర్, ఎర్గాన్ అంటే వర్క్, ఓకే. ద సినర్జీ బిట్వీన్ ద టూ మెడికేషన్ ఎన్హాన్స్డ్ దేర్ థెరప్యూటిక్ ఎఫెక్ట్, ఓకే. ఇది ఎగ్జాంపుల్ అనమాట, ఇది నోట్ చేసుకోండి. ద సినర్జీ బిట్వీన్ ద టూ మెడికేషన్ ఎన్హాన్స్డ్ ద థెరప్యూటిక్ ఎఫెక్ట్, ఓకే. రెండు మెడిసిన్స్ కలపడం. లైక్ ఇప్పుడు మనకి కోల్డ్ ప్లస్ ఫీవర్ వచ్చింది. కోల్డ్కి ఏమో ఒక ట్యాబ్లెట్, లైక్ చెస్ట్ ఆన్ కోల్డ్ ఏదో వేస్తాం కదా, చెస్ట్ ఆన్ కోల్డ్ అది. ఫీవర్కి ఏమో డోలో. రెండు యాంటీబయాటిక్సే. ఈ రెండు కలపడం వల్ల చాలా ఫాస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసింది ఓవరాల్గా. సో దాన్ని సినర్జీ అంటాం. సినర్జీ ఆఫ్ చెస్ట్ ఆన్ కోల్డ్ అండ్ డోలో 650 రిజల్టెడ్ ఇన్ ఫాస్ట్ రిజల్ట్. అలా గుర్తుంచుకోండి, అది నా ఎగ్జాంపుల్. బట్ ఇది పెట్టుకోకండి. అండ్ జలుబు తిట్టండి ట్యాబ్లెట్లు వేసుకోకండి, సొంత ట్రీట్మెంట్ తోటి డాక్టర్ని కలిసి వేసుకోండి, ఓకే. నెక్స్ట్. క్యాస్టిగేషన్, ఓకే. క్యాస్టిగేషన్ అంటే నాకు మీనింగ్ గుర్తుంది కానీ రూట్ వర్డ్స్ నాకు గుర్తు రావట్లేదు. సో సివియర్లీ క్రిటిసైజ్ చేయడం అనమాట. క్యాస్టిగేషన్ అంటే బాగా తిట్టడం, ఏం పని నువ్వు చేసింది అని యజమాని ఎంప్లాయీని, ఆఫీసర్ తిడతాడు కదా, అది క్యాస్టిగేషన్, ఓకే. క్యాస్టిగ్ అని అంటే పనిష్ టు కరెక్ట్, ఓకే. క్యాస్టిగ్ అని అంటే పనిష్ టు కరెక్ట్, క్యాస్టిగేషన్. సివియర్ క్రిటిసిజం, ఓకే. క్యాస్టిగ్ అని గుర్తుంచుకోండి చాలు, CASTIG. క్యాస్టిగ్ అని అంటే క్రిటిసైజ్, CRITICISE, పనిష్, ఓకే. ఈ రెండే గుర్తుంచుకోండి. క్యాస్టిగ్ అంటే క్రిటిసైజ్, పనిష్, ఓకే. నెక్స్ట్. యాబ్నెగేషన్, ఓకే. యాబ్ అని అంటేనేమో యాడ్ కాదు, ఓకే. యాడ్ అంటే కూడా ఏంటో తెలుసుకోండి. యాడ్ అంటే TOWARDS, ఓకే. ఎడ్యులేషన్ అని వస్తుంది ముందు. ఎడ్యులేషన్. యాడ్ అంటే 2 words అని, ఓకే. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తాయి కదా, అడ్వర్స్ అని అన్నా సరే కొంచెం బాగా సివియర్, ఉన్నదానికంటే ఎక్కువ రావడం. 2 words. దారిన పోయే ప్రాబ్లమ్ని మన వైపు తిప్పుకోవడం. ఎడ్ అంటే 2, అది ఎటో పోవాల్సింది నీ సైడే తిరిగి వస్తుంది, ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుందని. ఎడ్ అంటే 2 అని. యాప్ అని అంటేనేమో అవే, AWAY, అవే, దూరం పోవడం లేదా ఆఫ్,
ఆఫ్ అని అంటే లైక్ ఎలా, ఇది స్విచ్ ఆఫ్ కాదు, ఇది దూరంగా పోవడం అనమాట, లైక్ ఫీలింగ్ ఆఫ్ అది అని యాబ్ అది వస్తుంది. నెగేషన్, NEGAT, నెగేట్. నెగేట్ అని అంటే నెగిటివ్ మీనింగ్, లేదంటే ఇష్టం లేదు అది ఇది అని అర్థం, లేదా నెగోషియేషన్ అని కూడా ఉంటుంది కదా, ఆ మీనింగ్ కూడా రావచ్చు నెగేట్ అనేది. సో ఇన్ని అయితే తెలిసింది. ఈ ఆప్షన్ ఏమై ఉంటుందో చూద్దాం. ఓకే, యాబ్ అంటే అవే ఆఫ్, నెగ్ అంటే డినై రెఫ్యూజ్. ఓకే, నెగరీ టు డినై. ఓకే, నెగ్ అంటే టు డినై, టు DENY. ఓకే, టు డినై. Abnegation, self-denial, renunciation, giving up one's own desires or sacrifice. Okay, the monk's life of self-abnegation impressed many visitors to the monastery. Okay, self-abnegation అంటే మాంక్స్ అంటే ఎవరు, ఋషులు ఉంటారు కదా, జైనిస్టు బుద్ధిస్టులు ఋషులు, వాళ్ళందరూ కూడా సుఖాలు వాటన్నిటిని వదిలేసుకొని సాక్రిఫైస్ చేసుకుని అలా ఉంటారు. మెనీ విజిటర్స్ టు ద మొనస్ట్రీ. ఓకే, అలాగే ఇదనమాట అబ్నిగేషన్, సెల్ఫ్ డినైల్, రెనౌన్సియేషన్, గివ్. ఓకే, యాబ్ అంటే ఆఫ్, నెగ్ అంటే డినై రెఫ్యూజ్, అది గుర్తుంచుకోండి. నెగ్ అంటే డినై అండ్ రెఫ్యూజ్ అని గుర్తుంచుకోండి చాలు. ఓకే, క్యాపిటులేట్, క్యాపిటులేట్ అని అంటే సరెండర్ అని అర్థము. క్యాపిటులేట్ అంటే లెట్ CAPIT చదివినట్టు గుర్తుంది, నేను మర్చిపోయి. క్యాపిట్ అంటే ఒక మీనింగ్ ఉంటుంది, ATE అని అంటే ఎండింగ్ ఎడ్జెక్టివ్ సఫిక్స్, అది SUFFIX, లైక్ ప్రోస్టేటివ్, ఫాస్ఫేట్, అలాగే జస్ట్ ఎడ్జెక్టివ్ సఫిక్స్, అది నౌన్ పేరు లాంటిది, ప్రాసెస్ అదే మీనింగ్ అనుకోండి. క్యాపిటల్ అంటే ఏంటి, సరెండర్ మీనింగ్ కొంచెం గుర్తొస్తుంది. క్యాపిటులేట్ అంటే ఒకటి సరెండర్ లేదా CHAPTER, చాప్టర్ స్టార్ట్ అగైన్, AGAIN అంటే ఒక బుక్ చదువుతున్నా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయమంట, దాన్ని రీక్యాపిటులేట్, CAPITULATE, అక్కడ అలాగొస్తుంది. ఉత్తి క్యాపిటులేట్ అంటే సరెండర్ అని మీనింగ్ వస్తుంది. చూద్దాం ఏముందో. క్యాపిటల్, హెడ్, చాప్టర్, ఫ్రమ్ లాటిన్ క్యాపిట్, హెడ్. ఓకే, క్యాపిటల్ అని అంటే హెడ్ అని అర్థం. ఓకే, యులేట్ అని అంటే అదే. ఓకే, సరెండర్, క్యాపిటులేట్, టు సరెండర్ అకార్డింగ్ టు అగ్రీడ్ టర్మ్స్. ఓకే, అగ్రీడ్ టర్మ్స్ అని ఉంది కదా చాప్టర్. ఓకే, సరెండర్, ఈ చాప్టర్స్ ప్రకారం సరెండర్ అవుతున్నాము అని. ఓకే, ఒరిజినల్లీ క్యాపిటులా మెంట్ ఎ లిటిల్ హెడ్ ఆర్ చాప్టర్ డ్యూరింగ్ వార్స్. ద టర్మ్ ఆఫ్ సరెండర్ వర్ రిటన్ అండర్ నెంబర్డ్ చాప్టర్స్. ఓకే, క్యాపిటులా అంటే చాప్టర్స్ అని అంటే క్యాపిటులా, దీని ఇక్కడ క్యాపిటులేట్ అంటే అగ్రీడ్ టర్మ్స్ కింద సరెండర్ అవ్వడం మీనింగ్ అనమాట క్యాపిటులేట్ అని అంటే. ఓకే, నేను సరెండర్ అనుకున్నా, సరెండర్ మీనింగ్ కాదు, అంటే అది పూర్వంలో అలా వాడేవాళ్ళు, అందుకని క్యాపిటులేట్ అని వచ్చిందనమాట. యుద్ధం జరిగినప్పుడు అపోజిషన్ వాడు ఇది నా టర్మ్స్ అని ఇస్తారు కదా, దాన్ని క్యాపిట్ అంటారు. క్యాపిటులేట్ అవ్వడం అంటే సరెండర్ అవ్వడం, ఆ టర్మ్స్కి ఒప్పుకుని సరెండర్ అవ్వడం అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ రీక్యాపిటులేషన్, అదే చెప్పే కదా చాప్టర్స్. క్యాపిట్ అంటే చాప్టర్స్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం, ఇందాక చెప్పిన మీనింగే. రీక్యాపిటులేషన్, అంటే అగైన్, క్యాపిట్ అని అంటే హెడ్, చాప్టర్, ఏన్షియంట్ బుక్స్ ఈచ్ చాప్టర్ హ్యాడ్ ఏ హెడ్డింగ్. ఓకే, రీక్యాపిటులేట్మెంట్, గో త్రూ ద చాప్టర్ హెడ్డింగ్స్ అగైన్, మళ్ళీ ఇంకోసారి చదవడం. ఎగ్జాంపుల్ చూడండి, ద ప్రొఫెసర్ ఎండెడ్ ద లెక్చర్ విత్ ద రీక్యాపిటులేషన్ ఆఫ్ ద కీ పాయింట్స్. ఓకే, లెక్చర్ అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి కీ పాయింట్స్ చెప్పుకొచ్చాడు, రీక్యాపిటులేట్ చేశాడు, అది. ఓకే, అది గుర్తుంచుకోండి. కమ్మిజరేషన్, COM అన్న SYN అన్న ఒకటే, విత్ టుగెదర్, విత్ TOGETHER, విత్ టుగెదర్. MESIRATION, ఈ ION అనేది చదువు, MESIR, మీజర్ అని అంటే, మైజర్ అని అంటేనేమో MISERLY, మైజర్లీ అని అంటేనేమో బాగా వీక్, ఏడుస్తూ, దుఃఖము, బాధ, పేదరికం, దరిద్రం అంతా ఉండడం మైజర్లీ అంటే. కానీ ఇక్కడ మీ అన్నాడు, MESIR, నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, బట్ కామ్ అయితే విత్ టుగెదర్ అని తెలుసు. కమిజరేషన్ అని అంటే ఏందో చూద్దాం. కమిజరేషన్, సింపతి, పిటీ, కంపాషన్ ఫర్ సమ్మన్ ఎల్సెస్ సఫరింగ్, మీనింగ్ టుగెదర్ విత్, డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ మైజర్, wretched, అన్హ్యాపీ. ఓకే, మైజరే మీనింగ్, నేను ఇక్కడ మీజర్ అంటే వేరే అనుకున్నా. ఓకే, కమ్మీ, ఇక్కడేమో ఈ ఉంది. ఓకే, కమిజరేషన్, ఓకే, మైజర్ అని అంటే దుఃఖం, ఒకడు బాధపడుతున్నాడు, ఫ్రెండ్ గారు బాధపడితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయలేం కదా, మనం కూడా వాటితో సింపతైజ్ అవుతాం కదా, దాన్నే కమిజరేషన్ అని అంటాం. ఓకే, అదే మీనింగ్ ఉంది. ద బ్లైండ్ ఆర్ టూ ఆఫెన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కమిజరేషన్, అదే మీనింగ్. ఓకే, నెక్స్ట్ లెవిటీ అని అంటే ఏంటి, మీకు అందరికీ ఇంగ్లీష్ మూవీస్ అవి చూస్తే బాగా ఒక వర్డ్ అయితే బాగా అవుతుంది సైఫై మూవీస్లో, LEVITATE, లెవిటేట్.
లెవిటేట్ అని అంటే అర్థం ఏంటి అని అంటే గాలిలో తేలడం, అది తెలిసింది కదా. అండ్ మేజర్ జీన్స్ ఉంటాయి కదా, LEVIS. లెవిస్ అని అంటే ఏంటి, జీన్స్, దాని మీనింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ నుంచి వచ్చింది లెవిస్ అనేది. LITE, లైట్ వెయిట్ ఉంటుంది చూడు, లైట్ వెయిట్ అదనమాట. లెవిటీ అంటే కూడా అదే మీనింగ్ వస్తుంది అనుకుంటున్నాను నేను, చూద్దాం. హిస్ లెవిటీ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఎన్నాయిడ్ ద ప్యానల్, మీనింగ్ లైట్ ఇన్ వెయిట్. ఓకే, ఫ్రమ్ లాటిన్ లెవిస్ అని అంటే లైట్. హిస్ లెవిటీ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ ఎన్నాయిడ్ ద ప్యానల్. మనం ఇంటర్వ్యూకి వెళ్తే అది సీరియస్గా లేడు, లైట్ తీసుకుని అన్నట్టు ఉన్నాడు. వాడి యాటిట్యూడ్ వాళ్ళకి చిరాకు దొబ్బించింది ఇంటర్వ్యూయర్స్కి. ఓకే, అది మీనింగ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వ్యాసిలేషన్. ఓకే, వ్యాసిలేషన్, OSCILLATION. ఆసిలేషన్ అని అంటే మనకు తెలిసిందే, ఒక స్వింగ్ని అటు ఇటు ఊగడము, దాన్ని ఆసిలేషన్ అని అంటారు, అటు ఇటు మూవ్మెంట్ని, ఫ్రంట్ అండ్ బ్యాక్ని. వ్యాసిలేషన్ అంటే కూడా అదే మీనింగ్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు, బట్ కరెక్ట్గా గుర్తులేదు, చూద్దాం. వ్యాసిలేషన్, ఇండెసిషన్, వేవరింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ ఒపీనియన్స్. ఏమంటే అటు ఇటు ఊగిసలాటం. ఓకే, వ్యాసిలేర్ అంటే అటు ఇటు ఊగి రావటం. హిస్ వ్యాసిలేషన్ బిట్వీన్ 2 జాబ్ ఆఫర్స్ మేడ్ హిమ్ లూజ్ బోత్ ఆపర్చునిటీస్. హిస్ వ్యాసిలేషన్ బిట్వీన్ 2 జాబ్ ఆఫర్స్ మేడ్ హిమ్ లూజ్ బోత్ ఆపర్చునిటీ. అదే మీనింగ్, టు స్వే, స్టాగర్, టాటర్, వేవర్, ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్, వ్యాసిలేర్. ఓకే, అది గుర్తుంచుకోండి. డీసిమ్యులేట్, DIS. డిస్ అంటే నెగిటివ్ సఫిక్స్, నెగిటివ్ మీనింగ్ వచ్చేటట్టు అగెనెస్ట్గా. సిమ్యులేట్, SIMULATE. సిమ్యులేట్ అని అంటే మనకు తెలిసింది సిమ్యులేషన్ అదే అని అంటాం కదా. డీసిమ్యులేట్ అని అంటే మరి దేని కింద మీనింగ్ వస్తుందో చూద్దాము. మీనింగ్, ఎపార్ట్, అవే ఆర్ నాట్. డిస్ అని అంటే ఎపార్ట్ అవే, అదే నెగిటివ్ మీనింగ్, ఎపార్ట్ నాట్ సిమిల్. ఓకే, లాటిన్ సిమిలారిటీస్. ఓకే, టు ప్రిటెండ్, టు ఇమిటేట్, మేక్ సంథింగ్ అపియర్. ఓకే, హీ డిసిమ్యులేటెడ్ హిజ్ యాంగర్ బై స్మైలింగ్. ఓకే, డిసిమ్యులేట్ అంటే దాని మీనింగ్ ఏంటి, కోపం, ANGER. ఇక్కడ చూడండి, సెంటెన్స్ చూడండి మీనింగ్, టు ప్రిటెండ్. హీ డిసిమ్యులేటెడ్ హిజ్ యాంగర్ బై స్మైలింగ్. ఓకే, యాంగర్ని డిసిమ్యులేట్, DISSIMULATE. లోపల పిచ్చ కోపం వచ్చింది కానీ పైకి మాత్రం స్మైల్ ఇచ్చాడు. దాని ఎమోషన్ని ఒరిజినల్ సిమ్యులేటర్ కాకుండా డిస్ అంటే నెగిటివ్ సిమ్యులేషన్ ద్వారా వాడు కోపాన్ని నవ్వులాగా డిజైన్ చేసి చూపించాడు. ఎందుకంటే గొడవ అయిపోద్ది కాబట్టి ఏమైనా బాగితే, అందుకని డిస్సిమ్యులేట్ స్మైల్. ఓకే, నెక్స్ట్ ఆబ్సీక్వస్. ఓకే, SEQUOR. సీక్వస్ అని ఉంది కదా, నాకైతే అది గుర్తుంది, సీక్వర్ అని. OBS అని అంటే ఏంటో గుర్తులేదు, OB అని అంటే ఏంటో నాకు గుర్తులేదు, చూద్దాం. సీక్వర్ అని అయితే తెలుసు. సీక్వర్ ఏంటి అని అంటే ప్లీజింగ్, PLEASING. ప్లీజింగ్, బాగా కాకా పట్టడము అట్లాంటివి చేసేవాళ్ళు అని అంటారు. లైక్ ఒబ్సిక్వస్ షాప్ అసిస్టెంట్స్. నాకు సెంటెన్స్ బాగా గుర్తుంది, OBSEQUOUS. ఒబ్సిక్వస్ షాప్ ASSISTANTS. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుంది కాబట్టి నాకు ఇది చూడగానే వచ్చేసింది, నేను ఇది బాగా గుర్తుంచుకున్నాను. మనం షాప్కి వెళ్ళినప్పుడు అసిస్టెంట్స్ మనకి ఈ మోడల్ తీసుకోండి, ఈ సారీ తీసుకోండి, అది తీసుకోండి, అన్నీ బాగా మర్యాదలు చేసి ఓవర్ చేస్తారు కదా, దాన్నే ఒబ్సీక్వస్ అని అంటారు. అది వాళ్ళ జాబ్, కస్టమర్స్తో మర్యాదగా ఉండడం అనేది. మరీ మర్యాదగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఒబ్సీక్వస్ అని అంటారు అనమాట. సో ఇక్కడ కూడా అదే సీక్వర్ అంటే ప్లీజింగ్ మీనింగ్ అలాగ వస్తుంది. ఓబ్ అంటే 2 towards. ఓబ్ అంటే 2 towards, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆబ్స్టికల్. ఓకే, ఆబ్స్టికల్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్, టువర్డ్స్ అని ఉంటుంది. సీక్వై మీనింగ్ టు ఫాలో. ద ఎంప్లాయ్ వాస్ ఆబ్సిక్వస్ టువర్డ్స్ హిస్ బాస్ హోపింగ్ ఫర్ ఎ ప్రమోషన్. ఓకే, ఆ ఎంప్లాయ్ బాస్ని ఇంకా ఫాలో అవ్వడం మొదలెట్టాడు, ఏం చెప్తే అది, ఏది కావాలంటే అది, అలాగా. ఓకే, ఇది అంతే. నెక్స్ట్ క్వెరూలస్, QUERULOUS. క్వారల్ అని అయితే తెలుసు కానీ OUS అనేది అయితే పక్కన పెట్టండి, ఇది జస్ట్ ప్రాసెస్, ఎడ్జెక్టివ్ సఫిక్స్ అదే. QUERUL, క్వెరుల్. దీని మీనింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం, ఇది తెలుసుకుంటే మనకు వస్తుంది, బట్ నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు ఇది మీనింగ్ ఏంటి అని. లెట్ us see. క్వెరిల్, క్వెరీ, ఫ్రమ్ లాటిన్ క్వెరీ మీనింగ్ టు కంప్లైంట్, లామెంట్, గ్రీవ్. ఓకే, మనం కంప్యూటర్ సైన్స్ మీరు చదువుంటే మీకు అర్థమై ఉంటుంది, డేటాబేస్లో QUERY. క్వెరీ అని అంటే ఏంది, ఎంక్వైరీ చేయడం, కంప్లైంట్ చేయడం, నాకు ఇది తెచ్చి అది తెచ్చి అని కంప్యూటర్కి కమాండ్ ఇవ్వడం క్వెరీ అనేది. ఓకే, ఇది అంతే. సో క్వెరులస్, క్వెరీ అని ఉంది కదా, అదే మీనింగ్ వచ్చింది ఇక్కడ. QUERY, క్వెరీ, కంప్లైంట్ చేయడం అనమాట.
ద ఓల్డ్ మ్యాన్ బికేమ్ క్వెరులస్ అబౌట్ ఎవ్రీ స్మాల్ ఇన్కన్వీనియన్స్. ఓకే, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ద ఓల్డ్ మ్యాన్ బికేమ్ క్వెరులస్ ఆఫ్టర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ ఇన్కన్వీనియన్స్. ఓకే, సూపర్ సిలియస్ ఇది గుర్తుంచుకోండి. సూపర్ మ్యాన్ గురించి తెలుసు కాబట్టి సూపర్ మనకు తెలిసింది, దాంతో మనకు పెద్ద సంబంధం లేదు. CILIUM సిలియం అని అంటే అర్థం ఏంటో తెలుసా? IBROW ఐబ్రో. సిలియం అని అంటే ఐబ్రో. ఓకే, మనం ఇప్పుడు చూసాం కదా, ఒక పర్సన్ ఉన్నాడు, నా కరెక్ట్గా లేదు, బట్ ఈ ఐబ్రోని చూసావు కొంచెం పైకి ఎత్తాడు, కనురెప్ప పైకి ఎత్తి చూస్తున్నాడు, మన మీనింగ్ కోపం మీనింగ్ వచ్చేటట్టు చూడడం, దాన్నే సూపర్ సిలియస్ అని అంటారు. సూపర్ సిలియస్, సార్ నాకు ఉద్యోగం శాలరీ హైక్ కావాలి, ఎంత కావాలి అంటే డైరెక్ట్గా 10 lakhs ఎక్కువ కావాలి అని అన్నాడు అనుకోండి, మీరు అని ఎలా చూస్తారు? ఆహా అని చూస్తాం కదా, అదే మీనింగ్ అనమాట. సూపర్ సిలియస్ అని అంటే ఐబ్రో పైకెత్తి, పైకెత్తి చూడటం అని. బిహేవింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ సుపీరియర్ టు అదర్స్, యారోగెంట్, హాటీ, డిస్డైన్ఫుల్. సిలియం అని అంటే మీనింగ్ ఐలిడ్, ఐబ్రో. ఓకే, ద వర్డ్ సూపర్సన్ లిటరల్ మీన్స్ ఐబ్రో. వై? బికాస్ ద ఐబ్రో ఇస్ raised eyebrow. ఫీలింగ్ సుపీరియర్, సూపర్సిలియస్. ద మేనేజర్ గేవ్ ద స్టాఫ్ ఏ సూపర్సిలియస్ స్మైల్. ఆహా అన్నట్టు, నేను మీకంటే ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండి నడుచుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మేనేజర్ వాళ్ళకి. ఓకే, సూపర్సిలియస్. కనురెప్ప పైకెత్తి ఏదో సైగా అని అంటారు చూడు, అది ఆబ్స్ట్రిపెరోస్. ఓకే, ఆబ్ అని అంటే TOWARDS అని తెలుసు, టువర్డ్స్. ఆబ్ అంటే టువర్డ్స్ అని తెలుసు. స్ట్రెప్, STREP. స్ట్రెప్ అని అంటే ఏంటి? పెరోస్, కరెక్ట్ గుర్తురాట్లేదు. ఆబ్ అంటే టువర్డ్స్ అని తెలుసు, స్ట్రెప్ అంటే ఏంటి నాకు తెలియదు. నాయిసీ, అన్రూలీ, డిఫికల్ట్ టు కంట్రోల్, లౌడ్లీ రెస్టింగ్. ఓకే, స్ట్రెపీరి అంటే లౌడ్ నాయిస్. ఓకే, obstreperous students disturbed the entire class. Okay, the obstreperous student disturbed the entire. Okay, STREP, strep అని అంటే loud noise. గుర్తుంచుకోండి, ద లౌడ్ నాయిస్ అంతే. ఇంపెక్యూనియస్, ఇంపాసిబుల్ అని తెలిసి ఉంటుంది. ఇమ్ అంటే నెగిటివ్, అసాధ్యము, నెగిటివ్ మీనింగ్ వస్తుంది ఇమ్ అంటే. ఓకే, IOUS, పెక్యూనియస్. IOUS కూడా తీసేయండి. PECUN, పెక్యూని. అవి కూడా ఓకే, OUS అండి. పెక్యూని అని అంటే కొంచెం పూరు, డబ్బులు లేకపోవడం, దానికి సంబంధించి అనుకుంటా. ఇంపెక్యూనియస్ అని అంటే ఏంటి చూద్దాం. మీనింగ్ మనీ, వెల్త్. ఓకే, పెక్యూనియా అంటే మనీ, వెల్త్. ఓకే, అది గుర్తొచ్చింది. డిస్పైట్ బీయింగ్ ఇంపెక్యూనియస్ హీ నెవర్ స్టాప్డ్ స్టడీయింగ్. ఆడంతా డబ్బు ఉండి కూడా కష్టపడి చదవడం ఎప్పుడు ఆపలేదు. డిస్పైట్ బీయింగ్ ఇంపెక్యూనియస్. ఓకే సారీ, డబ్బు లేకపోవడం. ఇమ్ అంటేనేమో నెగిటివ్ సఫిక్స్, వాడు డబ్బు లేకపోయినా సరే చదువు ఎప్పుడు ఆపలేదు, చదువుని కొనసాగించాడు. ఇంపెక్యూనియస్ అంటే అది మీనింగ్. ఓకే, బిబ్యులస్, బిబ్యులస్, BIBLON. బిబ్లాన్ అని అంటేనేమో బుక్ అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ బుక్ మీనింగ్ రాదు, ఇక్కడ బిబు అని ఉంది. BIBO, బెబో అనే మీనింగ్ ఉంటుంది. బిబో అని అంటే ఎక్కువ ఏంటంటే డ్రింక్, DRINKING, ఆల్కహాల్ కన్జంప్షన్, దాన్ని బిబ్ అంటారు. బిబులస్ అని అంటే బాగా తాగుబోతూ, తిరిగిపోతూ అని అర్థం. ఫాండ్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఇన్క్లైన్ టు డ్రింక్ ఎక్సెసివ్లీ. బిబీరి. ఓకే, బిబీరి టు డ్రింక్. బిబేరి అన్న సరే డ్రింక్. హీస్ బిబులస్ హ్యాబిట్స్ ఎఫెక్టెడ్ హిస్ హెల్త్. తాగడం వల్ల వాడు ఆరోగ్యం చెడిపోయింది, గుర్తుంచుకోండి. ఇంబైబ్. ఓకే, ఇమ్ అంటే నెగిటివ్ సఫిక్స్. BIB, బిబ్, BIBERE, బిబై మనకు తెలిసిందే. సో వాడు తాగుడు నుంచి కంట్రోల్లో ఉన్నాడు, నెగిటివ్ తాగడు అని మీనింగ్. టు డ్రింక్ ఎస్పెషల్లీ, టు అబ్జర్వ్, లెర్న్, అసిమ్యులేట్ నాలెడ్జ్, వాల్యూస్. అబ్బో, బిబీర్. ఓకే, టు డ్రింక్ మీనింగ్ హీ ఇంబైబ్డ్ టూ మచ్ వైన్ ఎట్ ద పార్టీ. ఓకే, ఇంబైబ్డ్ అంటే ఇక్కడ మళ్ళీ ఇమ్ అంటే నెగిటివ్ సఫిక్స్ వచ్చింది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైము పాజిటివ్ సఫిక్స్ కూడా వచ్చింది. ఇంగ్లీష్ యొక్క దరిద్రం చూడండి, మనకి ఏం చేయలేము మనం. ఇమ్ అంటే మ్యాక్సిమం నెగిటివ్ సఫిక్సే రావాలి, బట్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు. బిబ్ అని అంటేనేమో బాగా కన్జ్యూమ్ చేయడం, నాలెడ్జ్ని బాగా కన్జ్యూమ్ చేశాడు అన్న విషయంలో ఇంబైబ్డ్. హీ ఎంబైబ్డ్ టూ మచ్ వైన్ ఎట్ ద పార్టీ. స్టూడెంట్స్ షుడ్ ఇంబైబ్ గుడ్ వాల్యూస్ ఫ్రమ్ దేర్ టీచర్స్. టీచర్స్ నుంచి బాగా గుడ్ వాల్యూస్ని కన్జ్యూమ్ చేయాలని ఇక్కడ ఉంది. ఓకే,
లెట్స్ గెట్ టు నెక్స్ట్. ఇన్నాక్యుయస్, INNOCUOUS, ఇన్నాక్యుయస్. ఇన్నాక్యుయస్ నాకు కరెక్ట్ మీనింగ్ తెలీదు. ఇన్ అని అంటే మాత్రం ఒకటి, టువర్డ్స్ ఇంటీరియర్, INTERIOR, టు ఇంటీరియర్ మీనింగ్ వస్తుంది ఇన్నాక్యుయస్. ఇన్ అంటేనే కొన్నిసార్లు నెగిటివ్ సిఫిక్స్ కూడా వస్తుంది, నెగిటివ్ మీనింగ్ కూడా వస్తుంది ఇన్ అంటే. అది కరెక్ట్ గుర్తురాట్లేదు వర్డ్ చెప్పడానికి, అంతవరకే తెలుసు. నాక్యుయస్. నాక్టిస్ అంటే మళ్ళీ నైట్, NOCTIS. నాక్టిస్ అంటే నైట్ అని అర్థం, కానీ ఇక్కడ నాక్యూ అని ఉంది, NOCU. నాక్యూ అని ఉంది, దాని మీనింగ్ ఏందో నాకు తెలియదు, చూద్దాం. ఇన్నాక్యుయస్, హార్మ్లెస్, నాట్ కాజింగ్ ఇంజురీ, డ్యామేజ్ ఆర్ అఫెన్స్. నాకీరి మీనింగ్ టు హార్మ్, ఇంజూర్. ఓకే చూడండి, ఇన్ అంటే నెగిటివ్ మీనింగ్ వచ్చింది, నాక్ అంటేనేమో హార్మ్ చేయడం. ద స్నేక్ లుక్డ్ ఫ్రైట్నింగ్ బట్ ఇట్ వాస్ ఇన్నాక్యుయస్. చూసారా, పామ్ అనేది మనకు ఉచ్చబడిపోద్ది నాకైతే పామ్ అంటే, బట్ యాక్చువల్లీ అది ఇన్నాక్యుయస్. ఆ స్నేక్ ఏ స్నేకో నాకు తెలియదు, ఏ స్నేక్ అయినా సరే నాకు వచ్చే. ఇన్నాక్యుయస్. ఇన్ అంటేనేమో నెగిటివ్, నాక్యూ అని అంటేనేమో హార్మ్, నో హార్మ్ అని అర్థం. ఇన్నాక్యుయస్ అని అంటే నో హార్మ్. ఓకే. కడావరస్. కడావర్, CADAVEOR. కెడావర్ అని అంటే ఏంటి? డెడ్ బాడీ. డెడ్ బాడీ ఆఫ్ ఎనీథింగ్, యానిమల్, మనిషి, ఏదైనా సరే కెడావర్ అని అంటారు. కెడావరస్ అని అంటే లుకింగ్ పేల్, థిన్, ఎమాసియేటెడ్ లైక్ ఏ డెడ్ బాడీ. చూసారు కదా, కెడావర్ మీనింగ్ డెడ్ బాడీ, కార్ప్స్. ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ ఇల్నెస్ హీ లుక్డ్ కెడావరస్. ఇదైతే మనకు తెలిసిందే, ఆ మూవీ కూడా వచ్చింది అమలాపాల్ది ఒకటి, కెడావర్ అని, హాట్స్టార్లో ఉంటుంది. ఒకరి వీలుంటే టైంపాస్కి చూడండి, అంత గొప్పగా ఉండదు, బట్ ఇది గుర్తుంచుకోవాలంటే కెడావర్ అని చూడండి. డొలోరస్, DOLEFUL. డోల్ఫుల్ అని అంటే డల్, నీరసం, అది. డొలోరస్ అంటే డల్ఫుల్ అనే అర్థం, డల్గా ఉన్నట్టు డొలోరస్. ఫుల్ ఆఫ్ సారో, గ్రీఫ్, పెయిన్, ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్. పెయిన్, గ్రీఫ్, సారో, దిస్ ఈస్ ద కీ రూట్. షీ గేవ్ డొలోరస్ స్పీచ్ ఆఫ్టర్ ద ట్రాజెడీ. ఓకే, ట్రాజెడీ తర్వాత డొలోరస్ స్పీచ్ ఇచ్చింది. ఓకే, అది గుర్తుంచుకోండి. క్యావల్కేడ్. ఓకే, CAVALRY. క్యావెలరీ అని అంటే ఏంటి? హార్స్ బ్యాక్ మీద మనుషులందరూ హార్స్తో పాటు రైడ్ చేయడం క్యావెలరీ అంటారు. ఇక్కడ క్యావెల్ అని వచ్చింది. CAVAL అని అంటే మ్యాక్సిమం హార్స్కి సంబంధించిన ఒక వ్యక్తి, హార్స్ మీద నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనే మీనింగ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. కేడ్. ట్రాన్స్ఫార్మర్స్ మూవీ చూస్తుంటే కేడ్ ఏగర్ అనే పేరైతే గుర్తుండి ఉంటుంది, YEAGR, కేడ్ ఏగర్ అని. ఈ కేడ్ మీనింగ్ ఏంటో నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ గెట్ ఆన్ టు ఆన్సర్. క్యావెల్కేడ్, ఏ ప్రొసెషన్ ఆఫ్ రైడర్స్ ఆన్ హార్స్ బ్యాక్, బై ఎక్స్టెన్షన్ ఎనీ ఇంప్రెసివ్ ప్రొసెషన్ ఆర్ పెరేడ్. క్యావెల్ అంటే హార్స్, కేడ్ అంటే ప్రొసెషన్. ఓకే, ఆ ప్రొసెషన్ పాస్డ్. ఏ క్యావెల్కేడ్ ఆఫ్ మిలిటరీ వెహికల్స్ పాస్డ్ త్రూ ద సిటీ. ఓకే, కేడ్ అని అంటే మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ హార్సెస్ మీద మనుషులు వెళ్ళడం, దాన్ని క్యావెల్కేడ్ అని అంటారు. డెకడెంట్, మీకు ఈ సీన్ గుర్తుండే ఉంటుంది బ్యాట్మ్యాన్ అండ్ డార్క్ నైట్లో. డెకాడెంట్. ఓకే, ఫస్ట్ ఆ సీన్ చూద్దాము. యాక్చువల్లీ నాకు డార్క్ నైట్ రైజెస్ అంటే బాగా ఇష్టము. లెట్స్ సీ, జస్ట్ టైం పాస్. Step forward those who would serve, for an army will be raised. The powerful will be ripped from their decadent nests. ఓకే, చూసారు కదా, ఇక్కడ డెకడెంట్ నెస్ట్ అని ఉంది కదా. డెకడెంట్ నెస్ట్ ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఆ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడగట్టుకున్న గూడు నుంచి ఆయన బయటికి లాగుదాము అని చెప్పేసి బెయిన్ స్పీచ్ మీనింగ్ అనమాట. అదొక్కటే, నథింగ్ మోర్. జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అలా చెప్పా. ఓకే, డెకడెంట్ అంటే ఆ మీనింగ్ వస్తుంది, బట్ రూట్ వర్డ్స్ నాకు కరెక్ట్ గుర్తులేదు. లెటస్ సి కస్టమ్ కరెంట్ స్లైడ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. యా, ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా డెకడెంట్ అని అంటే మీనింగ్ ఏంటి అని. ఓకే, సో DECA, డెకాగాన్ అని మనం చదివంటే, డెకా అంటే 10 sides, 10 సంవత్సరాల పైకి సంబంధించింది. డెకా అంటే 10 years పైన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది మరి, ఆన్సర్ ఏందో చూద్దాము. డెకడెంట్. క్యాడీర్, టు ఫాల్. ఓకే, డి అంటే మీనింగ్ డౌన్, అవే. అబ్బో, ఇది డెకా అని కాదు, డి అంటే సపరేట్, క్యాడ్ ఆర్ క్యాడీర్, CADR. క్యాడీర్ అని అంటే టు ఫాల్. ఓకే, డెకడెంట్, ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిక్లైన్, మోరల్లీ ఆర్ కల్చరల్లీ డిటీరియేటెడ్, క్యారెక్టరైజ్డ్ బై ఎక్సెసివ్ లగ్జరీ అండ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్. చూసారు కదా, డెకడెంట్ నెస్ట్ అని అంటే దాని మీనింగ్ అనమాట. ఏళ్ళ తరబడి ఉన్నది కాదు, బాగా డబ్బులో బాగా కూరుకుపోయి
అందులో నుంచి లాగుతున్నారని బెయిన్ స్పీచ్ అర్థము డార్క్ నైట్ రైజెస్లో. మీరందరూ బ్యాట్మ్యాన్ ఫ్యాన్ అనుకుంటున్నా, నేను కూడా నేనైతే డార్క్ నైట్ రైజెస్ ఫ్యాన్, బ్యాట్మ్యాన్ ఫ్యాన్ కాదు, డార్క్ నైట్ ట్రయాలజీ ఫ్యాన్. ఓకే, సో అందుకని చెప్పేసి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి క్లిప్ పెట్టి అంతమించి ఏం లేదు. మెనీ హిస్టోరియన్స్ బిలీవ్ ద ఎంపైర్ బికేమ్ డెకడెంట్ బిఫోర్ ఇట్ కొలాప్స్డ్. ఓకే, డెకడెంట్ బాగా కొలాప్స్ అవడానికి ముందు బాగా, అది కూడా బాగా ఫిల్తీ రిచ్, బాగా మోరల్లీ డిటోరియేట్ అయిపోయి పాడైపోయింది అదనమాట. ఓకే, డెకడెంట్ అంటే మీనింగ్ అది గుర్తుంచుకోండి. అబ్స్ట్రూస్. ఓకే, యాబ్ అని అంటే ఏంటి, మనం ఇందాకే చదివాం కదా. యాబ్నెగేషన్ అంటే టూ, యాబ్ అని అంటే టువర్డ్స్, TOWARDS. సారీ, యాబ్ అంటే నెగిటివ్ సఫిక్స్, యాడ్ అంటే టువర్డ్స్. యాబ్ అని అంటే నెగిటివ్, అవే, AWAY, అవే మీనింగ్ వస్తుంది. అబ్స్ట్రూస్, STRUSE. స్ట్రూస్ అని అంటే మీనింగ్ ఏంటి నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు, చూద్దాం. యాబ్ అంటే అవే ఆఫ్, ట్రూస్ అంటే పుష్, థ్రస్ట్. ఓకే, అబ్స్ట్రూస్, హార్డ్ టు అండర్స్టాండ్. ఓకే, ద ప్రొఫెసర్స్ లెక్చర్స్ వర్ సో అబ్స్ట్రూస్ దట్ స్టూడెంట్స్ టెండెడ్ టు అవాయిడ్ దెమ్. ఓకే, ఇక్కడ ఉంది కదా అబ్స్ట్రూస్ అని అంటే అది మీనింగ్. ఓకే, ABSTRUSE, అబ్స్ట్రూస్ అని అంటే హార్డ్ టు అండర్స్టాండ్. యాబ్ అంటే నేను, TRUS, ట్రస్ట్ అంటే అండర్స్టాండ్, అదే మీనింగ్ వస్తుంది కదా, ట్రస్ట్ అన్న. పుష్, థ్రస్ట్, హార్డ్ టు పుష్. యాక్చువల్లీ పుష్ అని అంటే అర్థం చేసుకోవడం, బుర్రలోకి ఎక్కించుకోవడం కింద మీనింగ్ వస్తుంది. ట్రెడ్ అంటే పుష్. ఓకే, అది గుర్తుంచుకోండి. ఎకాస్ట్ అని అంటే నాకు కరెక్ట్ గుర్తురాట్లేదు మీనింగ్ ఏంటి అని. ఓకే, సో ఇది నోట్ చేసుకోవాలి, నేను కూడా మర్చిపోయా ఎకాస్ట్ అంటే ఏంటి అని. చూద్దాం. వర్డ్ బ్రేక్. ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ యాడ్ ప్లస్ కాస్టా. ఓకే, యాడ్ అంటే టువర్డ్స్, కోస్తా అని అంటే బీచ్ సైడ్, అది చూద్దాం. కోస్తా అంటే సైడ్, రిబ్. ఓకే, ద రిపోర్టర్ accosted the politician as he left the building. ఓకే, accost, కన్ఫ్రంట్ ఆర్ అప్రోచ్ బోల్డ్లీ, డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం, బోల్డ్గా. ఒక మినిస్టర్ క్రైమ్ చేసిపోతున్నాడు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం వాడిని. ఈ టైంలో రిపోర్టర్స్ కానీ అట్లా అడిగితే వెళ్ళి బొక్కలో ఎత్తున్నారు, జైల్లో ఎత్తున్నారు. అట్లా అడిగేవాళ్ళు లేదు, మొత్తం అంతా బూట్ లిక్కర్సే. మొత్తం నేషనల్ వైడ్ నుంచి స్టేట్ లెవెల్లో అన్ని మీడియాలు బూట్ లిక్కర్సే, అందరూ బొక్కలో వేస్తారని గవర్నమెంట్కి ఫేవర్గానే న్యూస్లు ఉంటాయి. ఎకాస్ట్ అంటే కన్ఫ్రంట్ ఆర్ అప్రోచ్ బోల్డ్లీ, అదే అర్థం. ఓకే, ద రిపోర్టర్ accosted the politician as he left the building. ఇది గుర్తుంచుకోండి. ద రిపోర్టర్ accosted the politician as he left the building. ఏసర్బిక్. ఓకే, ACER. ఇది మీరు కంపెనీ పేరు గుర్తే ఉంటుంది, ఏసర్ అని. దాని అర్థం ఏంటి అంటే షార్ప్ డైరెక్ట్గా. ఏసర్బిక్ ఇది కూడా అంటే కొంచెం షార్ప్గా దిగేటట్టు, గుచ్చుకునేటట్టు అట్లా ఉంటుంది మీనింగ్. చూద్దాం. ఏసర్, షార్ప్, బిట్టర్, సోర్. ఓకే, పులుపు, తీపి, దానికి ఏసర్ అనేది అది కూడా మీనింగ్ వస్తుంది. ఏసర్బిక్, హార్ష్, బిట్టర్, షార్ప్, సర్కాస్టిక్ ఇన్ స్పీచ్ ఆర్ టోన్. ఓకే, సర్కాస్టిక్ కూడా వస్తుంది. హెర్ ఎసర్బిక్ కామెంట్ లెఫ్ట్ బిట్టర్ టేస్ట్. ఓకే, ఎట్కారం కాస్త మరీ ముదిరింది మరి. యాక్రిడ్ స్మెల్, ACRIDSMELL. నాకైతే ఈ రెండు వర్డ్స్ బాగా గుర్తుండిపోయినాయి, యాక్రిడ్ స్మెల్ అనేది. సో వరస్ట్ కంపు, షార్ప్ కంపు, భరించలేని కంపు, డైరెక్ట్ గుచ్చుకుంటుంది ముక్కులోకి. యాక్రిడ్ స్మెల్, బర్నింగ్ రబ్బర్. ఓకే, యాక్రిడ్ స్మెల్ ఆఫ్ బర్నింగ్, సేమ్ అంతే. ACER, ఇక్కడ కూడా అదే షార్ప్ మీనింగ్ వస్తుంది, యాక్రిడ్ అన్నా సరే అదే. ఓకే, ఎడేజ్, AD అని అంటే TOWARDS, టువర్డ్స్, అది మనకు తెలిసిందే కదా. AGE అని అంటే వయసు, అది అని. కానీ అంటే వయసు కిందకే, వయసు మళ్ళడం లేదా వయసు వైపు తిరగడం, దానికి సంబంధించేదో. ఎడేజ్ అంటే సామెత, సూక్తి, లోకోక్తి. ఓకే, ఏజ్ ఓల్డ్ సేయింగ్. ఓకే, ఎడేజ్ అని అంటే ఏం లేదు, ఏజ్ ఓల్డ్ సేయింగ్, లైక్ సామెత, ఇట్స్ అన్ ఎడేజ్ అని. అదే మన సామెతలు చెప్తాం కదా, ఇంకి పెళ్ళి సుబ్బు చావుకు వచ్చింది, ఎట్సెట్రా ఎట్సెట్రా, అలాంటిది అనమాట. ఎడేజ్ అని అంటే సామెత కింద అర్థం. ఎల్యూషన్. ఓకే, ఎల్యూషన్ అని అంటే అర్థమైంది. ఇల్యూషన్ అని అంటేనేమో మొత్తం అంతా భ్రమ అని అర్థం. ఎల్యూషన్ అని అంటే మరి దానికి ఆపోజిట్ ఉంటుందా ఏంది? ఏ అని అంటే జనరల్లీ పాజిటివ్ మీనింగ్ వస్తుంది. ఏ అంటే చూద్దాం ఏమొస్తుంది. ఎల్యూషన్. ఎల్ అంటే టువర్డ్స్, ఎల్ అన్న కూడా టువర్డే. ఓకే, లస్ అంటే ప్లే. ఓకే, అయాన్, ప్రాసెస్. యూ ప్లే విత్ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ సంథింగ్ డైరెక్ట్లీ. ఎల్యూషన్, ఇండైరెక్ట్ హింట్. డిడ్ యూ క్యాచ్ దట్ ఎల్యూషన్ టు షేక్స్పియర్? ఓకే, ఏఎల్ అంటే టువర్డ్స్ ప్లస్ ఎల్యుఎస్, ఎల్యూషన్. ఎల్యుఎస్ అని అంటే లస్ట్ అంటే వేరే వస్తుంది, అది లస్ట్ కదా, ఓన్లీ లస్.
లస్ అని అంటే వర్డ్ ప్లే, WORD PLAY. మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్ అంటాం కదా, మాటలతోటి మాత్రించిన డైరెక్ట్గా చెప్పకుండా వెటకారం చేయడం, అదే ఇది. 2 words వాడు మాటలతో డిడ్ యు క్యాచ్ ద ఎల్యూషన్ టు షేక్స్పియర్. షేక్స్పియర్ అనే నవల్స్కి బాగా డిమాండ్ ఉంటుంది కదా, అలాగే ఇది. నెక్స్ట్ ఎలూఫ్. ఇక్కడ పేరులోనే ఎలూఫ్ అని అంటే కొంచెం అవే దొబ్బేయడం, పారిపోవడం ఆ మీనింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. జస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది వర్డ్కి మీనింగ్ అంటే. లే ఆఫ్ అనే మీనింగ్. టు విండ్వర్డ్ సైడ్, టువర్డ్ ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ విండ్ బ్లోస్. ఓకే. షిప్ అవే. ఎలూఫ్, ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ డిస్టెంట్, రిజర్వ్, డిటాచ్డ్, నాట్ ఫ్రెండ్లీ. ఓకే, నాట్ ఫ్రెండ్లీ. ఎలూఫ్ అని అంటే అదే మీనింగ్. హిస్ ఫ్రెండ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, రిమైండ్ ఎలూఫ్. ఇది గుర్తుంచుకోండి. హిస్ ఫ్రెండ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ రిమైండ్ ఎలూఫ్. ఇంట్రెస్ట్ లేదు, అలాగే డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. యామ్నెస్టీ. ఓకే, యామ్నెస్టీ అని అంటే ఏంటి అంటే పార్డన్ చేయడం అని నాకు బాగా గుర్తుంది, కానీ వర్డ్ బ్రేక్తో నాకు గుర్తులేదు. చూద్దాం వర్డ్ బ్రేక్ ఏమొస్తుందో. ఏ అంటే నాట్, ఏ అంటే NOT, ఏ అంటే నాట్, MNES అంటే రిమెంబర్, నెస్, MNES అంటే రిమెంబర్, అది గుర్తుంది. నాట్ రిమెంబర్. ఓకే, ద గవర్నమెంట్ డిక్లేర్డ్ అన్ యామ్నెస్టీ ఫర్ డ్రాఫ్ట్ ఎవేడర్స్. డ్రాఫ్ట్ ఎవేడర్స్కి యామ్నెస్టీ అంటే వాళ్ళు చేసిన రికార్డ్ ఏది మాకు గుర్తులేదు అని చెప్తుంది అనమాట, అది మీనింగ్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంక అంతటితో అయిపోయింది 30 questions. సో ఓకే గాయస్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఇంకా ఏం కావాలి అని. అండ్ ఇందాక 1 user కామెంట్ చేశారు ఫిజిక్స్ మీద ఒక వీడియో చేయమని. ఓకే, ఫిజిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, డోంట్ వరీ. ఈ వీకెండ్ పక్కా అప్లోడ్ చేస్తా ఫిజిక్స్ మీద వీడియో కంపల్సరీ. అండ్ థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ వెరీ మచ్, బై బాయ్.